నమస్తే అండి. నేను ప్రతి ఒక్క బిట్టు కూడా చెప్పేదంతా కూడా యథార్థం, ఒరిజినల్ సిద్ధాంతం, వేదాంతం కల్పించుకొని చెప్పినవి కాదు. అలాగే మనము ఒకరిని నాశనం చేయాలి, వాళ్ళ కుటుంబాలు తీసేయాలి, విడగొట్టాలని చూస్తే తల్లిదండ్రులు విడగొట్టే వాళ్ళు ఉంటారు, భార్య భర్తలను విడగొట్టే వాళ్ళు ఉంటారు, కుటుంబాలు నాశనం అయిపోవాలని కొన్ని విషపూజలు చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మీరు వాళ్ళ పైసే అవ్వచ్చు ఆ లేనివాడి మీద. భగవంతుడు ఒకడు ఉన్నాడు, మనం అందరం ఆయన బిడ్డలం. ఈ భూదేవి తల్లి ఉంది, ఆయన బిడ్డలం, తల్లి తండ్రి అంతే మనకు తెలిసింది. అర్థమైందా? వీళ్ళు చూస్తా ఊరుకోరు. ఎక్కడ దాకా ఎందుకు? నీకు 5 కొడుకులు ఉన్నారు, లేకపోతే 5 పిల్లలు ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు. వాళ్ళు బయటకు వెళ్ళాక అమ్మ ఎవరైనా తన్నారా లేదా, అమ్మ ఏదో గొడవ, ఎంత టెన్షన్ ఉంటుందో భగవంతుడికి కూడా అదే టెన్షన్ ఉంటుంది. నీ పిల్లలు నీ వరకు అనుకోమాకండి. భగవంతుడు వేసిన ఇత్తనం ఇది, భగవంతుడు నాటిన మొక్క ఇది. భగవంతుడు భూదేవి మీద మనం నివసిస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఒక్కడు గుర్తుంచుకోండి, ఇవాళ నీ దగ్గర బలము 4 రూపాయలు లక్ష్మీ తల్లి ఉందని చెప్పి ఎగిసిపడి ఎదట వాడిని నాశనం చేయాలని చూసావనుకో, ఒకడున్నాడు భగవంతుడనేవాడు, వాడు కన్ను తెరిచాడంటే నీ బిడ్డల తరంతరానికి కూడా నాశనమే. దానికి ఎవడు ఆపేది లేదు. అదే భగవంతుడు పెట్టే శిక్ష నీకు. అర్థమైందా? జాగ్రత్తగా ఉండండి. అదే జీవితం, అదే లోకం అని మీరు అనుకోమాకండి. ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఎదట వాడు బాగుండాలని కోరుకున్నాను, మీరు బాగుంటారు. ఎదట వాడు నాశనం అనుకోండి, వాడు నాశనం అవుతాడు. మీకు లాభం ఏంటి చెప్పు? వాడు అక్కడి నుంచి ఆ ఊర్లోంచి వెళ్ళిపోతాడు, ఆడు ఏడుస్తా పోతాడు, ఆమె ఆ కుటుంబం ఏడుస్తా పోద్ది, వాళ్ళు నాశనమే. వాడి కన్నీరు పొట్టి ఎక్కడ గారిది? భూమి మీద. భూదేవతలు ఊరుకుంటుందా? అట్లాగే నీ కొడుకు నీ కూతురు కూడా బయటికి ఎవరైనా తంతే వచ్చి అమ్మ అని వాళ్ళంగానే ఆ కన్నీళ్ళు తుడుతావే, మరి ఆ భూదేవి తొడవదా మానవుడికి? జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పేది యథార్థం, ఒరిజినల్ సిద్ధాంతం. ఛాలెంజ్. ఏ మీడియా ఛానల్ అయినా సరే నన్ను పిలిపేయండి, చక్కగా వచ్చి సమాధానం చెప్తాను. చక్కగా నేను నా దగ్గర ఉన్న విద్య మొత్తాన్ని ప్రపంచానికి అల్లడి చేస్తాను. ఒకటేనా? నాకేదో మీరు బంగారు ఆభరణాలు ఇచ్చి స్టేజీలు ఎక్కిచ్చేసి 4 మాలలు వేసి చాలో కప్పుతారు, నాకు యూట్యూబ్లో ఫేమస్ అయ్యి నేను నాకు ఇప్పటికి కూడా ఒకటేనండి ఛాలెంజ్గా, మీరు ఎవరైనా సరే చక్కగా ఒక చిన్న దేవాలయం కట్టించిన చాలు, నాకు చిన్న గుడి, ఒక 2 రేకులు వేసి పెట్టండి చాలు. అదే నా కోరిక. ఏముందండి, ఏమైనా తీసుకెళ్తామేంటి? ఇది నాదండి, చూడండి ఎంత ఉంది. మేము ఉండేది 3, మా బాబు, మా భార్య, నేను. మా బాబు కాలేజీకి పోతాడు, ఇప్పుడు ఇంటికా ఉంటున్నాడులే, ఉద్యోగాలు పెట్టుకుంటున్నాడు. మా భార్య నేను ఎవరైనా పిలితే వెళ్ళిపోతాం, దబక్కన వెళ్ళేసి ఏందో సమస్యలు చూసి వస్తాం. అలాగే ఇది ఒకళ్ళది, వేరే వాళ్ళది, అదిగా వేరే వాళ్ళది వాడుకుంటున్నాం. భగవంతుడు రాస్తాడు, నీకు ఇక్కడ ఆడరా ఆట, ఇక్కడ ఆడరా డ్యాన్సు, ఇక్కడ నాశనం అయిపోరా, ఇక్కడ సావు అని తీసుకొచ్చి పెడతాడు అక్కడ. నేను చెప్పేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి. కుల మత భేదాలు నాకు అనవసరం. ఎవరికైనా సరే బాగోలేదంటారా, నా వీడియో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. మీకు శాతపడి చేశారా, కాళ్ళు చేద్దాం పడిపోయినాయా, కుటుంబం నాశనం అయిపోతుందా, భార్య భర్త విడిపోయారా, ఏది ఎవరు ఇంటి ముందు చల్లేళ్ళారా, ఎలాంటి సమస్య ఉంటే అమ్మటే నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను, చూస్తాను అసలు ఏంటనేది. ఓకేనా? ప్రతి ఒక్కరు నా వీడియో చెక్ చేయండి, లైక్ చేయండి. మాది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం, ఎర్రబాలెం పోస్ట్ ఆఫీస్ సెంటర్. ఓకేనా? జై నాగు.